హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. రెగ్యులర్ ఫ్రైస్ ఎన్నిసార్లు తింటామండి, బోర్ కొడుతుంది కదా. ఒక్కసారి ఇలా క్యాప్సికమ్ శనగపప్పు పొడితో ఫ్రై చేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా క్యాప్సికమ్ మనం ఎందులోకి యూస్ చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్లోకి కానివ్వండి, పన్నీర్తో కాంబినేషన్గా యూస్ చేసుకుంటాం కదా. వీటన్నిటికీ డిఫరెంట్గా క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం క్యాప్సికమ్ శనగపప్పు ఫ్రై చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం. అరకిలో క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యాప్సికమ్ మరీ పెద్ద సైజు ఉండకూడదు, అలానే మరీ చిన్న సైజు ఉండకూడదు. క్యాప్సికమ్ మనకి ఫ్రెష్గా ఉందా లేదా తెలియడానికి మనం వెయిట్ చూస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ కనుక బరువుగా ఉంటే మనకు అది ఫ్రెష్ క్యాప్సికమ్ అనే అర్థమవుతుంది. నేను చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని బ్లాక్స్గా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి, మీడియం సైజ్ బ్లాక్స్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు సీడ్స్ కనుక ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేను చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ అన్నిటిని మీడియం సైజ్ బ్లాక్స్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తామండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ముందుగానే చెప్పా కదా, ఈ కర్రీ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తాం. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక క్యాప్సికమ్ మరీ మెత్తగా అయిపోయి నీరు పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో అయితే కనుక అడుగంటుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ సాఫ్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం శనగపప్పు పౌడర్ వేసుకునేటప్పుడు అందులో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కదా. అందుకని టేస్ట్ అడ్జస్ట్ అయ్యేలాగా సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టకుండా క్యాప్సికమ్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల శనగపప్పు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో సుమారు 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు అని కూడా అంటాం కదా. 1 కప్పు తీసుకుని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసుకోవాలి. కారం కూడా నేను వెల్లుల్లి మసాలా కారం వాడుతున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్ లేకపోతే కనుక పచ్చి ధనియాలు, జీలకర్ర అయినా వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా శనగపప్పు కారాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా చూడండి, బాగా వేగిపోయింది కదా. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు కారాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఫ్రైలోకి శనగపప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు కారం ఎక్కువై మిగిలిపోతే కనుక రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ శనగపప్పు కారంతో ఎంతో టేస్టీగా ఉన్న ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే కారం అంతా క్యాప్సికమ్కి బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, శనగపప్పు కారం క్యాప్సికమ్కి బాగా పట్టింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ వేడిగా ఉన్నప్పుడే ఫ్రెష్గా తుంచుకున్న కరివేపాకులు వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పట్టి మంచి స్మెల్ వస్తుంది. మనకి వేడివేడిగా క్యాప్సికమ్ ఫ్రై తినడానికి రెడీ అయిపోయినట్టే. రైస్, రోటీ, చపాతీ, పప్పన్నంలోకి, సాంబార్, రసం, అలాగే బగారా రైస్లోకి కూడా చాలా మంచి కాంబినేషన్ ఈ క్యాప్సికమ్ ఫ్రై. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్, నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో రుచికరమైన రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, వాటిని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.